హాయ్! హలో! నా పేరు తేజ. నేను ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. నేను లీడ్ కోడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్లేస్‌మెంట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి, చాలా కంపెనీస్ వచ్చేసి ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చేస్తుంది. కాగ్నిజెంట్ అందరూ టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఎక్కువ ఫోకస్ చేసేది మొత్తం, మొత్తం అరేస్ మీద స్ట్రింగ్స్ వీటి మీదనే వాళ్ళ ఫోకస్ ఉంటుందన్నమాట. దీంట్లో మీరు ఈజీ కొంచెం మీడియం ప్రాబ్లమ్ చేస్తే చాలు. మీరు అవన్నీ సాల్వ్ చేయగలిగారంటే మీరు ప్లేస్మెంట్స్‌కి ఓకే. మీరు భయపడకుండా వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడు నేను దాని పార్ట్ ఆఫ్ ద వీడియోలోనే ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇది లీడ్ కోడ్‌లో వచ్చేసి ఇది నంబర్ 1 క్వెషన్ అనమాట. చాలా ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారు. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్స్ 3 ఉన్నాయి కదా! 2, 7, 11, 15, 9 టార్గెట్ వాల్యూ. ఈ టార్గెట్ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఏం చెప్పబోతున్నారంటే ఇప్పుడు ఏదైనా రెండు ఉన్నాయి. ఇప్పుడు 2, 7 లేకపోతే 11, 15. ఇప్పుడు 2 + 7 వచ్చేసి ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇలా ఒక్కటే ఒక సొల్యూషన్ ఉంటుందంట ఎగ్జాక్ట్లీ. అలా ఒక్క సొల్యూషన్ ఉండేటివి మనం చూడాలి. సో 2, 7 వచ్చేసింది. సో 2, 7 అనేటివి ఏ ఇండెక్సెస్లో ఉన్నాయి? ఇండెక్స్ నెంబర్లు చూడాలి. 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. సో అవుట్పుట్ వచ్చేసి 0, 1 అలా వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే 3, 2, 4 టార్గెట్ వాల్యూ ఎంత? 6. ఇప్పుడు టార్గెట్ వాల్యూ లాగా 3, 2 ఎంత అవుతుంది? 3 + 2 5 అవుతుంది. 2 + 4 6 అలా 6 వచ్చేసింది. సో 1, 2 ఆ ఇండెక్స్‌లని మనం రిటర్న్ చేస్తూ ఉంటుంది 10 సారి. అలా 3 మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే కన్‌స్ట్రైన్స్ ఇచ్చాడు. కన్‌స్ట్రైన్స్‌లో మనం చూడాల్సింది ఏంటంటే 10⁴. ఇప్పుడు కన్‌స్ట్రైన్స్ 10 సారి ఇంపార్టెంట్ అనమాట. కన్‌స్ట్రైన్స్ వల్లనే మనం ఏదైనా చేయగలం. కన్‌స్ట్రైన్స్‌లో 10⁸ అని ఉందనుకోండి. కన్‌స్ట్రైన్స్‌లో మనం లాగ్ ఎన్ లేకపోతే ఎన్ వాడగలాలి. ఒకవేళ 10⁻, లెంగ్త్ అనేది అరే ఒక లెంగ్త్ 10⁻6 ఉందనుకోండి. ఇలా 6 ఉన్న 10⁻6 అంటే సార్టింగ్ ఆల్గారిథమ్స్ వాడాలి 10⁻6 అయితే. ఒకవేళ 10⁻4 అనుకోండి, మనం వచ్చేసి నార్మల్ n² టైమ్స్ అనమాట. అంటే నెస్టెడ్ లూప్ వాడాలి. దాంకా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ 10⁻4 వాడు ఇక్కడ <= 10⁻4 ఇచ్చాడు కాబట్టి నెస్టెడ్ లూప్ వాడైనా మనం ఈ క్వశ్చన్ని చేసేయచ్చు. అంటే నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే లూప్ లోపల లూప్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చేద్దాం. ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో మనం ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్ కాకుండా అదొక సొల్యూషన్. మేబీ నాట్ ఆప్టిమల్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇచ్చిన సెట్ ఏంటి? ఇలా ఒక సెట్ ఉంది. దీంట్లో టార్గెట్ మనకు ఒక అరేకి టార్గెట్ ఏంటి? సంథింగ్ ఒక 6 అనుకోండి. ఇప్పుడు ఈ టార్గెట్ రీచ్ కావాలంటే మనం ఎలా మనం ఆలోచిస్తాం? ఫస్ట్ 3 + 2 చూస్తాము. తర్వాత 3 + 4 చూస్తాము. ఎప్పుడైనా మనం బ్యాక్ చూడవద్దు అనమాట. 2 + 4 కాకుండా మళ్ళీ పేరు లేదు కాబట్టి ఇదే 3 టైమ్స్లో చూస్తావు. అందులో ఒకసారి 6 మనకు ఒకసారి సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా చేసేస్తాం. అదే ప్రాసెస్ని మనం ఇక్కడ చేయడానికి చూద్దాం. ఎలా చేయగలం? ఫస్ట్ ఫర్ లూప్ పెట్టేసేయాలి. ఇంట్ ఐ అనేది ఐ 0 పెట్టేసి ఐ > ఆ అరే ఓడ నమ్స్ అనే లెంత్ ఉందిగా, ఆ లెంగ్త్ తీసుకుంటాం అనమాట. దాంట్లో i++. అందులోపలనే మనం ఫర్ లూప్ పెట్టుకుంటాం. ఫర్ లూప్ ఏదానికి? జేకి. జే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఇదే బాగా ఆలోచించాలి. +1 i+1లో పెట్టుకోవాలి. జే <= నమ్స్ డాట్ లెంత్. తర్వాత j++ చేసేస్తావు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటి? మనం ఈ 2 దానిలని మనం ఎలా కంపేర్ చేస్తున్నాము? కంపారిజన్ వచ్చేసింది. ఇప్పుడు ఇఫ్ అనేది నమ్స్ యొక్క ఐఈ ప్లస్ నమ్స్ యొక్క జే ఉంటుందిగా. ఈ 2 దానికి ప్లస్ చేస్తే మనకు టార్గెట్ అవ్వాలి. ఏ టార్గెట్ అయినా టార్గెట్ అవ్వాలి. అప్పుడు టార్గెట్ అయితేనే మనం ఏం చేయాలి? అప్పుడు ఒక అరేని మనం క్రియేట్ చేసుకొని ఉండాలి. ఇక్కడ ఏఆర్ఆర్ అని ఒక అరేని క్రియేట్ చేసుకొని దానికి లెంత్ 2 అని ఇచ్చేసుకోవాలి. 2 లెంత్ ఇచ్చేయాలి. ఆ అరేలోని ఫస్ట్
0 ప్లేస్లో మనం 0 ఇండెక్స్లో ఐ పెట్టుకోండి. ఇంకొక ఇండెక్స్లో మనం జే పెట్టేసుకోవాలి. తర్వాత బ్రేక్ చేయాలి. ఇంకా ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అన్నాడు కాబట్టి బ్రేక్ ఇచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ అన్నాడు కాబట్టి బ్రేక్ ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ఇది ఫంక్షన్ కాబట్టి రిటర్న్ అనేది ఇచ్చేయాలి. రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, మనం ఒక అరేని క్రియేట్ చేసాం కదా పైన, ఆ అరేని రిటర్న్ చేయాలి అంతే. ఇది ప్రాసెస్. దీన్ని మనం ఎలా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది సొల్యూషన్. ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఒక అరేని క్రియేట్ చేసుకుంటాం. ఒక అరేని క్రియేట్ చేసుకొని మనం ఫస్ట్ ఒక లూప్ క్రియేట్ చేస్తాము. ఆ లూప్లో ఇంకొక లూప్ క్రియేట్ చేస్తాము. ఎందుకంటే 2 పాయింటర్స్ ఉండాలి. 2 పాయింటర్స్ని కంపేర్ చేయడానికి ఇది కంపేర్ చేసి ఏం చేస్తాం, కంపేర్ చేసి దాన్ని టార్గెట్ సమ్ చేసినాక దాన్ని టార్గెట్తో కంపేర్ చేయాలి. టార్గెట్తో కంపేర్ చేస్తే ఈక్వల్ అయిపోయాయి అనుకోండి. ఈ ప్లేస్లో 0 ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్లో ఇవి పెట్టేయాలి. తర్వాత బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడం ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్, ఎగ్జాక్ట్గా ఒక సొల్యూషనే ఉంది. 1 సొల్యూషన్ ఉంది. అందుకు మనం బ్రేక్ అని వాడుతున్నాం. సో ఎలాగో ఇప్పుడు ఇది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇంట్. సో ఇంట్ అరే చేస్తుంది. ఇంట్ అరే ఏంటి, అరే ఏఆర్ఆర్ అనేది ఇంట్ అరే. సో దాన్ని రిటర్న్ చేసేస్తుంది ఇక్కడికి. అది సొల్యూషన్స్కే. సో అలా వెళ్ళిపోతుంది. ఇది బ్రాడ్ ఫోర్స్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ఆప్టిమల్ సొల్యూషన్లో ఏంటంటే లాస్ట్ టైం మనం మధ్యలో బ్రేక్ చేసాం, కానీ సమ్ టైమ్స్ అది n² టైమ్స్ వెళ్తుంది. n² టైమ్స్ వెళ్ళడం కంటే మనం దాన్ని ఇంకా ముందరగా అయిపోగొట్టేస్తే ఇంకా మంచిది కదా. అంటే n² టైమ్స్ నుంచి n టైంలోకి మనం కన్వర్ట్ చేయడమే మన ఆలోచన. ఎలా కన్వర్ట్ చేస్తాము, ఇప్పుడు అప్పుడే మనకి ఏం గుర్తొస్తుందంటే హ్యాష్ మ్యాప్ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా వాల్యూస్ ఉన్నాయనుకోండి, అది ఫ్రీక్వెన్సీ, ఎక్స్పెషల్లీ మనకి ఇది ఏ దానికి వాడతామంటే ఫ్రీక్వెన్సీ దీనిలో మనం చాలా ఇంపార్టెంట్గా ఫ్రీక్వెన్సీ దాంట్లో ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటాం. ఈ హ్యాష్ మ్యాప్ వాడడం వల్ల మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే మనం ఎన్ టైం కాంప్లెక్సిటీలోనే మనం కంప్లీట్ చేయగలం. ఎలా కంప్లీట్ చేయగలం అంటే 2, 7, 11, 15 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మన టార్గెట్ వాల్యూ 9 వచ్చేసి ఇందులో ఆప్టిమల్ సొల్యూషన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే వాల్యూ అనేది కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా, అది దాన్ని మైనస్ ద టార్గెట్. ఎలా కాంప్లిమెంట్ తీసుకోబోతున్నాం అంటే ఇప్పుడు మన వాల్యూ ఉంది 9 మైనస్ ఫస్ట్ వాల్యూ ఎంత 2, ఇప్పుడు ఎంత 7. ఈ 7 అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 7 హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో నెక్స్ట్ అంటనే ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2ని తీసుకుపోయి హ్యాష్ మ్యాప్లో ఇన్పుట్ చేయాలి. ఎలా, డాట్ పుట్ అని ఒక ఉంటుంది అనమాట. మ్యాప్ డాట్ పుట్ అని పెట్టేస్తే ఈ మ్యాప్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 దాని వాల్యూ ఇలా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అలా వెళ్ళిపోతుంది. తర్వాత 9 మైనస్ 7 ఎంత, హౌ మచ్, 2 ఉంది. 2 అనేది ఇందులో ఉందో లేదో చెక్ చేయాలి. ఉంది, ఎస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉండేదాన్ని మనకు డాట్ గెట్ అని ఉంటుంది. డాట్ గెట్ ఎలా, ఇప్పుడు ఉంది కాబట్టి దీన్ని గెట్ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 ఒక ఇండెక్స్ ఎక్కడ ఉంది, 0 అనే ప్లేస్ని తీసుకొని వస్తుంది. డాట్ గెట్ వాల్యూ. ఇంకొక ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు 7 ఆల్రెడీ మనం ఐలో ఉన్నాం. సో అది ఐ అనే వాల్యూ, ఐ ప్లస్ గెట్ అనేది 2 దానిని కలుపుకుంటే మనకు 2 ఇండెక్స్లు వచ్చేస్తాయి. ఆ 2 ఇండెక్స్ని మనం అక్కడక్కడ ఇన్స్టెంట్ అరే అంటారు. ఇన్స్టెంట్ అరే అంటే న్యూ ఇంట్ అరే అని ఇలా పెట్టేసామంటే ఈ గెట్ అయ్యేది ఇక్కడ పెట్టేసామంటే ఆ 2 వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ దీనికి టార్గెట్ నుంచి దాన్ని మైనస్ చేసుకుంటున్నాం. ఆ వాల్యూ దాంట్లో లేదనుకో,
మనం దాన్ని పుట్ చేస్తున్నాం. లేకపోతే ఉన్న వాల్యూ ఉందంటే ఈ వాల్యూని గెట్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకొని గెట్ వాల్యూ మనం ఫర్ లూప్లోనే జరుగుతూ ఉంది కదా ఇలా. ఆ ఏ దాన్ని అయితే మనం మైనేజ్ చేసినామో ఆ వాల్యూ ఈడ గెట్ వాల్యూలో వచ్చిన ఇండెక్స్ని, రెండు ఇండెక్స్ని కలిపితేనే మనకు ఏ ప్లేసెస్ కలుస్తున్నాయో మనకు వచ్చేస్తుంది. అదే ఆన్సర్. అది ఎలా కోడ్గా చేస్తున్నాం అనేది చూసాం మనం ఒకసారి. ఎలా అంటే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటావు. హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకున్నాం ఈజీ. జస్ట్ నీకు ఒక వాల్యూ, ఒక కీ వాల్యూ ఉండాలి, ఒక నార్మల్ వాల్యూ ఉండాలి. ఓకే, రెండు వాల్యూస్, ఇది ఒక కీ వాల్యూ, ఇది ఒక కీ వాల్యూ మనకు ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ లూప్, నేను చెప్పాను కదా లూప్. ఈ లూప్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఇక్కడ సారీ 3, 2, 4, 7 అట్లా ఉంటుంది కదా. ఈ అరేలో ఒకదాని తర్వాత ఒకదాని కదా ఇలా వెళ్ళడానికి మనం ఫ్లోకి ఇది వాడతాం అనమాట. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఎలా వాడుతున్నాం? టార్గెట్ 9 అంటే టార్గెట్ మైనస్ ఇది. ఈ ఈ దీంట్లో ఏం చేస్తున్నామంటే కాంప్లిమెంట్ అనే దాంట్లో మనం సేవ్ చేసుకుంటున్నాం. కాంప్లిమెంట్ అనే దాంట్లో ఎలా సేవ్ చేసుకున్నాం అంటే ఇది మైనస్ ఇది ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూ కాంప్లిమెంట్. ఆ కాంప్లిమెంట్ అనేది ఇలాగ చెప్పానుగా, మ్యాప్స్లో ఉందా లేదో చూసుకోవాలి. మ్యాప్లో ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ ఉంది అంటే మనం ఏం చేస్తాం? గెట్ చేసుకోవాలి. గెట్ చేసుకునేప్పుడు ఏమొస్తుంది? ఆ వాల్యూ ఒక ఇండెక్స్ వచ్చేస్తుంది. ఆ ఇండెక్స్ ఈడ ఐ వాల్యూ ఎంతనో చూసుకుంటాం. ఆ రెండు కలుపుకొని నువ్వు ఇక్కడ ఇన్స్టెంట్ అరేని రిటర్న్ చేసేసావు. ఇంకో దాంట్లో ఏముంది? ఒకవేళ లేదు అనుకో, నువ్వు ఏం చేయాలి? ఆ వాల్యూని పుట్ చేయాలి. పుట్ అంటే ఏంటి? లోపలికి ఇన్సర్ట్ చేయడం. ఏ వాల్యూ నువ్వు ఇది మైనస్ చేస్తానే వస్తుందిగా, ఈ రెండిట్లు మైనస్ చేయడం కానీ, ఈ రెండిట్లు కానీ ఏదైనా మైనస్ చేసావు కదా, ఆ వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసుకుంటావు. అలా నువ్వు రిపీటెడ్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఎక్కడో చోట హిట్ అవుతుంది. సో అలా హిట్ అవుతూ వెళ్తుంది. ఒకవేళ ప్రతి దాంట్లో లేకపోతే లాస్ట్కి ఎంటీగా రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మనం రన్ చేసి చూసాం. ఇప్పుడు కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా. నచ్చితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసాం. రన్ చేసి చూసాం ఓసారి కోడ్ని. రన్ అవుతుంది.